వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. ఈరోజు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు ఉన్నారు. అకార్డింగ్ టు న్యూమరాలజీ కనుక మనం చూసుకుంటే జనరల్గా ఎస్ అనే లెటర్కి ఉగాది నుంచి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అనేది, అందులోనూ విమెన్కి ఏ విధంగా ఉంటుంది అనేది ఈరోజు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు ఉన్నారు. సో వీడియో మొత్తం చూసిన తర్వాత డెఫినెట్గా మీ పేరులో సంఖ్యాబలం ప్రకారం చూసుకున్నా, లేదంటే లెటర్స్ పరంగా కనుక మనం చూసుకున్నా, పేరు పరంగా కనుక మనం చూసుకున్నా కూడా ఆ పేరు పాజిటివ్ వైబ్స్లో ఉందా, లేదంటే నెగటివ్ నెంబర్స్ ఏమైనా ఉన్నాయా అనేటువంటి విషయాన్ని కూడా మీరు గ్రహించి ఒక్కొక్క రైట్ నెంబర్ తోటి పేరు కనుక పెట్టించుకోవాలి అనుకుంటే మాత్రం స్క్రీన్ మీద డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి అప్రోచ్ అవ్వచ్చు. సో కమింగ్ టు సబ్జెక్ట్, హలో సార్. హలో నాన్న. ఎస్ అనే లెటర్ మీరు నేను ఎప్పుడు చేసినా కూడా అది ఎవరికి హ్యూజ్గానే అప్లాజెస్ వస్తూ ఉంటాయి. దాంతోపాటు యాప్ట్గా చెప్తారు. సో ఉగాది నుంచి కనుక మనం చూసుకుంటే 2025 ఉగాది నుంచి డిసెంబర్ వరకు ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది వాళ్ళకి. అట్ ద సేమ్ టైం జనరల్గా విమెన్ ఎక్కువగా ఈ పేర్లతోటి ఉండేటువంటి వాళ్ళు ఉంటారు. ఎలా ఉంటుంది అసలు? లెటర్ ఎస్ చాలా మంచి లెటర్ నాన్న. ఈ ఉన్న 26 లెటర్లలో చాలా మంచి నేచర్, దయా హృదయం, తొందరగా స్పందించే హృదయం ఎస్ వాళ్ళకి. సో దే ఆర్ వెరీ గుడ్ నేచర్, వెరీ సాఫ్ట్, వెరీ వెరీ సెన్సిటివ్. అంటే సాయం చేసే దాంట్లో 10 అడుగులు ముందు ఉంటారు. వీళ్ళకి మంచి హెల్పింగ్ నేచర్. బట్ లెటర్ ఎస్తో కొన్ని రాంగ్ వైబ్స్ ఉన్నప్పుడు లైఫ్లో పర్టికులర్ అమ్మాయిలు వీళ్ళు ఒక ఏజ్ వచ్చాక లవ్లో ఫెయిల్ అయ్యే ఛాన్స్, కొన్ని వైబ్రేషన్ అంటే ఎస్ ఉండి 6 లెటర్స్ పేరులో ఉంటే దే మే హ్యావ్ హై లవ్ ఫెయిల్యూర్స్, హార్ట్ బర్న్స్, హార్ట్ బ్రేక్స్. సో ఇలా అయిన ఎస్ వాళ్ళు చాలా రిజిడ్ అయిపోతారు. సో మోసపోయి ఏమవుతుందంటే ఎవరిని నమ్మకుండా తయారవుతారు. కొంచెము రిజిడ్గా, తొందరగా ఎవరేం చెప్పినా వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. సో ఎస్ ఉండి 6 లెటర్స్ లైక్ శ్వేత, లైక్ స్వాతి, లైక్ స్వప్న. ఎస్ ఏమో సంఖ్యాబలం 3, ఈ ఎస్ లెటర్ పేరులో వచ్చిన అక్షరాలేమో 6. చూసే వాళ్ళకి ఒకరోజు ఈ అమ్మాయి దేవతలాగా, ఒకరోజు రాక్షసిలా కనబడుతుంది. ఈ అమ్మాయి మారదు. 3-6 ఎఫెక్ట్ వల్ల ఇట్ విల్ హ్యావ్ ఏ వెరీ వెరీ బ్యాడ్ ఎఫెక్ట్. సో 3-6 ఎఫెక్ట్ అంటే మనం మారము, మన ఒపీనియన్ మాత్రం మారిపోతుంటుంది. ఒకరోజు చాలా మంచిది శ్వేత, ఒకరోజు చెడ్డది కోపిష్టి. సో ఇక్కడ మారకపోయినా ఒపీనియన్ విల్ బి చేంజింగ్. సో 3-6 వల్ల లవ్లో ఫెయిల్యూర్ అయ్యే ఛాన్స్ ఉంది. 3-6లో మ్యారేజ్ లైఫ్ పాడయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఐఎమ్ మోర్ వరీడ్ అబౌట్ పర్సనల్ లైఫ్. నేను ఈ మధ్య 1,00,000 మంది ఎస్ లెటర్ 6 అక్షరాల అమ్మాయిలు చూస్తే 1,00,000 మందికి లవ్ ఫెయిల్యూర్స్, మ్యారేజ్ ఫెయిల్యూర్స్, కలిసి ఉండేవాళ్ళు 1% అయితే విడిపోయిన వాళ్ళు 99%. అండ్ దీంట్లో ఒక 10% 6 లెటర్స్ ఎస్ వాళ్ళు దే హవ్ గాన్ ఫర్ సూసైడ్. సూసైడ్ చేసుకోకుండా ఉన్నవాళ్ళు 5% దే హవ్ డైడ్ ఇన్ యాక్సిడెంట్స్ ఆల్సో. రీసెంట్గా శ్వేత అనే ఎస్ఐ అవును కామారెడ్డి దగ్గర లారీ యాక్సిడెంట్లో అమ్మాయి చనిపోయింది. చాలా బాధేసింది. సో శ్వేత 6 లెటర్స్, ఎస్ అంటే 3, 6-3 ఎఫెక్ట్. ఇంకొకటి ఎఫెక్ట్ ఏమంటే అమ్మాయిల పేరులో తాతో ఎండ్ అయితే, తాతో ఎండ్ అయినప్పుడు పేరులో చార్లిన్ సిస్టమ్, పైథాగరస్ సిస్టమ్, ఓవల్స్, కాన్సనెంట్స్ అన్నీ బాగుండాలి. ఒక్క రాంగ్ నెంబర్ లైక్ 12, 13, 16, 18, 27, 31, 33 వస్తే లైఫ్ మిజరబుల్ అయిపోతుంది. సో నేను చూసిన చాలామంది తాలు లైక్ శ్వేత, చాలామంది చూస్తున్నా సుజిత, దేర్ హ్యావింగ్ పర్సనల్ రిలేషన్ ప్రాబ్లం విత్ హస్బెండ్. భర్త ఏమంటాడు, అబ్బా నేను ఏగలేను సార్. ఆమె ఏమంటుంది, నేను మంచిగానే ఉన్నా సార్, నేను అన్నీ సర్వీస్ చేస్తున్నాను, అన్నీ చేస్తున్నాను, అర్థం చేసుకోవట్లేదు. తాను వచ్చినప్పుడు చాలా బయట ఒక రూమర్ కూడా ఉంది. తాను అమ్మాయిలకి పేర్లు వస్తే లైక్ జయలలిత, లైక్ మమత, వీళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోలే, పర్సనల్ లైఫ్ ఉండదు అని ఒక పుకారు అయిపోయింది. తా ఉంటే కాదు, తా ఉన్న వాళ్ళకి రాంగ్ వైబ్రేషన్స్ ఉంటే వాళ్ళు భరించలేరు. తాలో ఒక్క రాంగ్ నెంబర్న వాళ్ళు పర్సనల్ లైఫ్, జాబ్ వైజ్ వాళ్ళ మహారాణిలే, సంపాదన బాగుంటుంది, బిజినెస్ బాగుంటుంది, అందరితో రిలేషన్స్ బాగుంటాయి, భర్తతో ఇబ్బందులు వస్తాయి. సో లెటర్ ఎస్తో పేరు స్టార్ట్ అయినప్పుడు పక్కన యూ వస్తే, యూ చూడండి, మన సుమంత్ రెడ్డి హీ వాస్ కిల్డ్. నేను చాలామంది అమ్మాయిలు చూస్తున్నా ఎస్ పక్కన యూ వస్తే దేర్ హ్యావింగ్ మిజరబుల్ మ్యారేజ్ లైఫ్. ఎస్ పక్కన యూ వస్తే
ఎస్ అంటే 3, యు అంటే 6. తర్వాత ఎస్తో స్టార్ట్ అయిన పేర్లు ఏతో ఎండ్ అయినా కూడా రాంగ్ వైబ్స్ ఉంటే పర్సనల్ లైఫ్లో ఇబ్బందులు వస్తాయి. ఎస్ పక్కన ఐ వస్తే కూడా పర్సనల్ లైఫ్ ఆఫ్టర్ మ్యారేజ్ విల్ బి బ్యాడ్. ఎస్ పక్కన ఐ లైక్ శిరీష, వాళ్ళకి ఎంత మంచిగా ఉంటారు, వాళ్ళు భర్తకి ఏదైనా చేయడానికి రెడీగా ఉంటారు. బట్ హస్బెండ్ నుంచి అదే లవ్ అఫెక్షన్ రాదు. నేను ఒక్క శిరీష 2 శిరీష కాదు, సుమారు 10,000 మంది శిరీషాలు చూశాను. ఎస్ పక్కన ఐ వస్తే పర్సనల్ లైఫ్ ఫెయిల్యూర్ అండ్ దే విల్ హ్యావ్ సివియర్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఆల్సో. 30 years నుంచి హెల్త్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయిపోతుంది. ఎలా సార్ మరి అలాంటప్పుడు వీళ్ళకి మార్చి నుంచి డిసెంబర్ వరకు ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందంటారు అసలు? సో లెటర్ ఎస్ వాళ్ళకి మార్చ్ చాలా బాగుంటుంది. సో ఉగాది వీళ్ళు చాలా మంచిగా ఎంటర్ అవుతారు, సక్సెస్తో ఎంటర్ అవుతారు. సో మార్చ్ అంటే 3వ నెల, ఎస్ అంటే 3. సో 3 అంటే దేవతల దీవెనలు. సో చాలా మంచి గురుబలంతో దే విల్ ఎంటర్ ఇంటూ ఉగాది. సో ఏప్రిల్ వచ్చేసి మనకు 4వ నెల. సో 3కి 4 మంచి ఫ్రెండ్. మేలో కొంచెం అడ్డంకులు వస్తాయి, ఎందుకంటే 3కి 5 మంచి కాంబినేషన్ కాదు. ఇది నా పర్సనల్ రీసెర్చ్ చూసింది ఏమంటే లెటర్ ఎస్ వాళ్ళకి మేలో చాలా ఇబ్బందులు, ప్రతికూల ఫలితాలు, డబ్బు ఖర్చు ఎక్కువ, ఏదో ఒక ఖర్చు. అమ్మాయి ఎస్ ఉందనుకోండి, పిల్లల ఫీజులు, కాలేజ్ ఫీజులు, లేకపోతే ఏదో ఒక దెబ్బలు తగలడం, హాస్పిటల్ ఖర్చులు, అన్వాంటెడ్ ఎక్స్పెన్సెస్ ఇన్ మే. జూన్లో ఈ ఖర్చులు ఇంకా రెట్టింపు అయిపోతాయి. జూన్లో వీళ్ళు ఏం మాట్లాడినా చెడు అయిపోతుంది, ఎందుకంటే జూన్ అంటే 6, ఎస్ అంటే 3. దేవతలు, జూన్ రాక్షసులు. సో ఎస్ వాళ్ళకి చాలా చాలా జాగ్రత్తల్లో ఉండాల్సిన నెల జూన్ నెల. ఈ మే జూన్లో లాంగ్ జర్నీస్ వద్దు, భర్తతో వాగ్వాదం వద్దు, సైలెంట్గా, ఎందుకంటే హై ఛాన్స్ ఆఫ్ గెటింగ్ కిల్డ్ ఇస్ దేర్. సార్ రీసెంట్గా లెటర్ ఎస్ అమ్మాయి శిరీష మలక్పేటలో షీ గాట్ కిల్డ్ బై హస్బెండ్. భర్త వాళ్ళ అక్క ఈ అమ్మాయికి మత్తు సూదులు ఇచ్చి, నిద్రకి సూదులు ఇచ్చి, గొంతు నులిపేసి దిండు పెట్టి చంపేశారు. సో వెరీ వెరీ బ్యాడ్. అంటే ఎస్ పక్కన ఐ వచ్చిన ఇలా ఉంటాయి కాబట్టి. సో మార్చు బాగుంది, ఏప్రిల్ బాగుంది, మే జూన్ ఇబ్బందులు, జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్లో ఎస్ వాళ్ళకి తిరుగులేదు. సో ఒక మే ఒక జూన్ ఓపిక పట్టుకుంటే మళ్ళా 6 నెలలు మీవే. ఎనీవే సార్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. థ్యాంక్ యూ నాన్న. సో మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ 91, నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513, 9121685513. సెకండ్ 9133789199, 9133789199, 8688068888, 8688068888. ఎయిట్ 8688157777, 8688157777. ఒక నంబర్కి పెట్టిన వాట్సాప్ ఇంకో నంబర్కి పెట్టకండి, అంతమంది మీ జాతకాలు చూడాల్సిన అవసరం లేదు. డీటెయిల్స్ ఒక్క నంబర్కి పెట్టి ఆపేసేయండి. చాలామంది చూస్తున్నాను 10 నంబర్లు ఉంటే 10 నంబర్లకి పెడుతున్నారు. సో అన్నిటికీ వాయిస్ ఇవ్వాల్సింది నేనే. మీరు స్టాఫ్కి పెట్టిన స్టాఫ్ నాకు ఫార్వర్డ్ చేస్తారు, నేను మళ్ళీ వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తాను, వాళ్ళు మీకు ఫార్వర్డ్ చేస్తారు. సో ఒక పేరు చూశాక మళ్ళీ అది రిప్లై ఇవ్వను ఇంకోసారి. కాబట్టి దయించి అందరికి పెట్టకండి. పేరు బాగుందంటే మీరు లక్కీ. బాలేని వాళ్ళు తొందరగా అపాయింట్మెంట్ తీసుకోండి, డైరెక్ట్ ఆర్ ఆన్లైన్. ఈ పేరులో ఒక అక్షరం మార్పు మీకు 100% మంచి సక్సెస్ని ఇస్తుంది. మోర్ దెన్ 41 lakhs సక్సెస్ఫుల్ క్లయింట్స్ ఉన్నారు. నేను 2003లో డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారికి ఇచ్చాను. 2004 పీరియడ్లో తమన్నా, TAMANNAAH, అమీర్ ఖాన్, AAMIRKHN, ఇష్క్ సినిమా ముందు నితిన్కి, 10వ క్లాస్ ఉన్నప్పుడు నిఖిల్ సిద్ధార్థ్ హీరోకి, 10వ క్లాస్లో ఆయన ఉన్నప్పుడు. సో 2వ క్లాస్లో 3వ క్లాస్ ఉన్నప్పుడు హనుమాన్ హీరో తేజ సర్జాకి. సో అథ్లీ డైరెక్టర్ ATLI ఉంటే ATLEE మురుగదాస్కి, బోయపాటి శ్రీను గారికి 2006లో 18 ఏళ్ళ క్రితం ఇచ్చానండి. సో మేము వరల్డ్ వైడ్ క్లయింట్స్ ఉన్నారు. కంప్లీట్ నేను 5 yearsగా టీవీ
అన్నీ వదిలేసి ఓన్లీ యూట్యూబ్ చేసుకుంటున్నాను. టీవీ చేస్తే మొత్తం రాష్ట్రాలను తిరగాల, బెంగళూరు, కేరళ, బాంబే, ఢిల్లీ తిరిగే ఓపిక లేదు కాబట్టి ఓన్లీ హైదరాబాద్లో ఉండి ఐఎమ్ గెటింగ్ ఆల్ ఆన్లైన్ అపాయింట్మెంట్స్. ఐ థింక్ దిస్ ఈజ్ వెరీ కూల్ ఫర్ మీ. వైజాగ్ పోవాలా, రాజమండ్రి పోవాలా, భీమవరం పోవాలా, విజయవాడ పోవాలా, గుంటూరు పోవాలా. అప్పుడు నెలకి ఇంచుమించు 18 క్యాంపులు వెళ్ళేవాడిని. ఇప్పుడు 50 ఏళ్ళు వయసు, ఓపిక తగ్గింది. ఒకే హైదరాబాద్లోనే ఉంటూ అందరినీ ఆన్లైన్ మోటివేట్ చేస్తూ కరెక్షన్స్ ఇస్తున్నాను. సో మీకు మంచి లైఫ్ కావాలనుకుంటే నా అడ్వైస్ తీసుకోవచ్చు. ఎందుకంటే నా దగ్గర పనిచేసేవాళ్ళు మోర్ దెన్ 150 మెంబర్స్. నేనేం నేర్పిలేదు, నా మాటలు విని ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు వచ్చని చాలామంది కర్నూలులో, అనంతపూర్లో, విజయవాడలో, హైదరాబాద్లో ఆఫీసులు పెట్టుకున్నారు. నేను వాళ్ళ పేర్లు యూట్యూబ్ చెప్పకూడదు, ధర్మం కాదు. చాలామంది వెళ్ళి కరెక్షన్లు చేసుకొని పాడైపోతున్నారు. సో ఇది మన పేరు కాదు, ఇది జీవితం. రాంగ్ కరెక్షన్స్ వల్ల ఇబ్బందులు ఉంటాయి. ది బెస్ట్ గెలవండి, ది బెస్ట్ లైఫ్ లీడ్ చేయండి. గాడ్ బ్లెస్ యూ. దిస్ ఈజ్ యువర్ బ్రదర్ డాక్టర్ కిరణ్ నెహ్రూ, ఎంబీ. సో చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ మీకు కనుక హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా, వెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా, రిలేషన్షిప్ అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఉన్నా, దాంతోపాటు ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి ఏ చిన్న సమస్య ఉన్నా సరే ఒక చక్కటి పరిష్కారం కోసం, అది కూడా అకార్డింగ్ టు న్యూమరాలజీ, ఒక చిన్న కరెక్షన్ తోటి, నేమ్ కరెక్షన్ తోటి, సో జీవితాంతం ఒక్కొక్క పాజిటివ్ రిజల్ట్ కోసం మీరు కనుక డాక్టర్ కిరణ్ నెహ్రూ గారిని సంప్రదించాలి అనుకుంటే హైదరాబాద్, కర్నూల్ అండ్ తిరుపతి, సో ఈ ఏరియాలో కనుక మీరు సంప్రదించాలి అనుకుంటే డాక్టర్ కిరణ్ నెహ్రూ గారిని స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్స్ కనిపిస్తున్నాయి. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి మీరు అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు ఎవ్రీ సండే మీరు కనుక డాక్టర్ కిరణ్ నెహ్రూ గారిని అప్రోచ్ అవ్వాలి అనుకుంటే మణికొండలో ఆఫీస్ ఉంటుంది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసినా సరే మీరు డైరెక్ట్గా అప్రోచ్ అవ్వచ్చు. అండ్ ఈ వీడియోలో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.